హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి పెళ్ళి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చింది. హీరో ఎవరంటే సప్తగిరి, మగజాతి ఆనిముత్యం అనవచ్చు. మీకు తెలిసే ఉంటుంది, సప్తగిరి చాలా సినిమాలు చేశాడు, కామెడీ రోల్స్ చేస్తారు. యాక్చువల్గా కమెడియన్, బట్ సినిమాలు కొన్ని మంచి ఆఫర్స్ వస్తే సినిమాలు చేస్తాడు, కామెడీ ఎంటర్టైన్. మళ్ళీ కామెడీ సినిమాలు చేస్తాడు, మళ్ళీ కామెడీకి వచ్చేస్తాడు. హీరోయిన్ వచ్చేసి ప్రియాంక, డైరెక్టర్ వచ్చేసి అభిలాష్ రెడ్డి, కొత్త డైరెక్టర్ అనుకుంటాను. ఇది వచ్చేసి దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది, ఎస్బిసి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ ఎలా ఉంది దాన్ని చూసి మాట్లాడుకుందాము, అండ్ ఓవరాల్గా రివ్యూ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ప్లే చేస్తున్నా. అమెరికాలో పెట్టాడు. 34, 36 నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా, దాన్ని పెట్టి ఎక్కువ కట్నం డిమాండ్ చేయొచ్చు నాన్న. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. గోవిందా గోవిందా, కరెక్టే. పెళ్లి కాని ప్రసాద్ కాస్త పెళ్లి అయిన ప్రసాదం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. మురుగన్ స్వామి ఎందుకు నీ పెళ్లి ఎప్పుడమ్మా? షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు అది జరగదు ఏమంటున్నారు మన పెద్దోళ్ళు? కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న. ఆన్లైన్ లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు మహానుభావులు. నా పరిస్థితి అది. నీకు నచ్చిందా? అబ్బా. 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయాలి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు. మనకు ఇంకో పక్కన దొరికాడు. అమ్మాయి బాగుంది కదా సార్? అవును. నంబర్ కావాలా? పెళ్లి చేసుకుంటే నీలాంటి క్వాలిటీస్ ఉన్నోడ్నే చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. దీనికి చెప్పింది, శాసనాల చెప్పింది. ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ఈ బతుకు లక్ష్మి, లక్ష్మి, ఎందుకు వెంట కొడుతున్నావు? ఇలాంటి సమస్య ఉప్పెన ఆశకి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? అదిగో, మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే లెజెండ్ వచ్చినట్టు. తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి వెంకటేష్ బాబు. ఉడకబెడతా. ఒరే, ట్రైలర్ ఓవరాల్గా అయితే బాగా ఫన్గా కట్ చేశారు ఎడిటరు. బాగుంది, ఓవరాల్గా బాగుంది. డైరెక్టర్ కూడా మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఓకే, ఇది వచ్చేసి ఫారెన్లో బతికే ఒక అబ్బాయి డబ్బు ఆశతో ఫారెన్కి వెళ్ళొద్దు, వెళ్ళిన వెంటనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోండి. పెళ్లి చేసుకోవాలనుకునేటోళ్ళు మాత్రమే. ఎందుకంటే 30, 32, 34, 36 ఇలా ఏజ్లు పెరిగే కొద్దీ శాలరీ పెరుగుతుందేమో అని పిల్లని ఇవ్వరా మామ. కాబట్టి పిల్లని ఇవ్వాలంటే తొందరగా ఎర్లీ టైంలోనే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని ఎవరు బతుకు వాళ్ళు బతికాలి. కానీ కాన్సెప్ట్ బాగుంది. పెళ్లి కాని ప్రసాద్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళ డాడీకి కట్నం ఆశ తగ్గదు. ఆ కట్నం కోసం ఇంకా పెళ్ళిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది ఈ సినారియో. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ జోనర్ కాబట్టి బాగా జనాలని ఎంటర్టైన్మెంట్ చేసేస్తుంది. నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే ఆ అమ్మాయి చెప్తుంది కదా ఉప్పెన డైలాగ్, చాలా క్రేజ్. హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయి ఉప్పెన వరకే చెప్పింది. సప్తగిరి మాత్రం ఉప్పెన లాస్ట్ సీన్లో వాళ్ళ ఫాదర్ ఏం చేశారని చెప్పారు. అది క్రేజీ. ఏం చేశారు బ్రో చేశారు. కాబట్టి ఇదంతా ఓవరాల్గా మాట్లాడుకుంటే నాకు చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇది March 21st అయితే రిలీజ్ అవుతుంది, థియేటర్లో వచ్చేస్తుంది. నేను అనుకుంటున్నాను దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లో మొన్న రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం ఇంత పెద్ద హిట్ అయిందో, గేమ్ చేంజర్ కూడా కొంచెం తగ్గింది, సో బ్యాడ్. బట్ ఈ మూవీ కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ట్రైలర్ వైజ్గా అయితే బాగుంది, అండ్ సినిమా వైజ్గా ఇంకా ఎలా ఉంటుందనేది మనం థియేటర్లో పోయి చూసుకుందాం.
ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు కామెంట్ చేయకపోతే వాళ్ళు కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను అండ్ నేను రిప్లై కూడా ఇస్తున్నాను. ఫుల్ లెంత్ వీడియో చూడండి ప్లీజ్, ఫుల్ లెంత్ వీడియో చూడండి ప్లీజ్, ఫుల్ లెంత్ వీడియో చూడండి. మీరు చూసే ప్రతి ఒక 10 మంది చూస్తున్నారా, 10 మంది ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి ప్లీజ్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. తిరిగి మళ్ళీ రేపటి వీడియోకి కలుసుకుందాం.